శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు సుమ సౌరభం. రచించిన వారు వాలి హిరణ్మయి దేవి గారు. కథ విందాము. నవల చదువుతూ చదువుతూ నిద్రలోకి జారుకున్న సౌరభ్కి ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగడంతో చెలరేగిన కోలాహలానికి మెలకు వచ్చింది. లేచి బాత్రూం వైపు వెళ్లి మొహం కడుక్కునొచ్చి మళ్లీ తన సీట్లో కూర్చున్నాడు సౌరభ్. చదవడానికి ఇక ఏమీ లేక కంపార్ట్మెంట్లో ఉన్న వారి వంక దృష్టి సారించాడు. ఓ వయసు మళ్లిన జంట తమ ఇంటి సమస్యల గురించి సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటే జాలి అనిపించింది. ప్రయాణంలో ఎంజాయ్ చెయ్యనీయకుండా చేస్తున్న వారి ఆర్థిక పరిస్థితి స్ఫూరించి మరో ఇద్దరు నిద్రలోకి జారుకుని ఉన్నారు. ఎదురుగా గువ్వల జంటను పోలిన ఓ నవజంట కనిపించారు. పావురాలకు మళ్ళీ కువకువలాడుతూ. అమ్మాయి మెళ్ళోని పసుపు తాడు, కాళ్లకున్న మెటల చుట్లు, ముఖ్యంగా చేతులకు కాళ్లకు పెట్టబడిన గోరింటాకు ఆ జంటకి 2-3 రోజుల క్రితమే పెళ్ళయింది అన్న సంగతిని తెలియజేస్తున్నాయి. వరుడే సరసాలాడుతున్నాడో గాని మాటి మాటికి ఆమె బుగ్గలు ఎరుపెక్కడం, అబ్బా పొండి అంటూ ఉండటం సౌరభ్ చెవులు పడుతూ ఉంటే ఆగలేక వారి వంక చూశాడు. అతడి చేతులు ఆ అమ్మాయి ఒంటి మీద ఎక్కడెక్కడో నర్తించడం గమనించి వారి ఇబ్బందిని అర్థం చేసుకుని కళ్ళు మూసుకున్నాడు. ప్రపంచంలోని ఆనందం, సంతోషం వారిద్దరి మొహాల్లోనే ఉందా అన్నట్లున్న ఆ జంటను తలుచుకోగానే కళ్ల ముందు సుమ కనిపించింది. తామిద్దరూ ఒకటై ఉంటే తాము అలాగే ఉండేవాళ్లు. సుమతో తన జీవితం కడదాకా పూలతేరు మీద నడిచేదని తన బలమైన నమ్మకం. అంత నమ్మకం ఏంటో ప్రశ్నించింది అతని అంతరంగం. అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలన్నట్లు తను సుమతో ప్రయాణించిన ఆ ఒక్క రోజులోనే ఆమె మనస్తత్వాన్ని ఇట్టే కనుక్కోగలిగాడు. కానీ ఏం లాభం? తన ప్రపోజల్స్కి ఆమె జవాబే ఇవ్వలేదు. ముఖతః అడగాలని వెళితే వాళ్ళక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లారని మాత్రమే తెలిసింది. దాంతో పిచ్చెక్కినట్లయింది. పేపర్ ద్వారా ప్రకటన ఇద్దామా అనిపించిన ఆమె మనసేంటో తెలుసుకోకుండా ఏమివ్వాలన్నా సందిగ్ధం. తీరా ఇచ్చినా ఆమె దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో అన్న అనుమానంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తున్నా ఏ అమ్మాయి సుమ కాలిగోటికి సరితూగేలా లేదు అనిపించడంతో తన తోటి వారందరికీ పెళ్లిళ్లయ్యి పిల్లల తండ్రులైన తను, వివేక్ మాత్రమే మిగిలారు బ్యాచిలర్స్గా. వివేక్కి నీకు నచ్చిన పిల్ల రావాలంటే ఈ జన్మ సరిపోయేలా లేదు అంటూ ఫ్రెండ్స్ గేలి చేసినా తమకు నచ్చే పిల్ల కోసం పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఆఖరికి వివేక్ కూడా శుభలేఖ పంపించాడు. ఇక మిగిలింది తనొక్కడే. అబ్బా మారుమూల పల్లెటూళ్ళలో పెళ్లి, మాకు రావడం కుదరదు అంటూ రకరకాల కారణాలతో మిగిలిన ఫ్రెండ్స్ అనేసరికి అర్జెంట్ మీటింగ్స్ ఉన్నా నష్టం వేలల్లో వస్తుంది అనిపించిన స్నేహానికి విలువనిచ్చి ఈ ప్రయాణం పెట్టుకున్నాడు సౌరభ్. అమ్మకి అదో ఆశ, పెళ్లిళ్లలో పెళ్లి కాని వాళ్లకి పెళ్లి కుదురుతుందని. అందుకే పోరు పెట్టింది పెళ్లమంటూ. కానీ తనకు ఏమాత్రం ఆశ లేదు. ఈ పాటికే ఆమె పెళ్లయ్యి చంకలో పిల్లాళ్ళేసుకుని అంకుల్ అంటూ తనని పరిచయం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకున్నాడు. ఆ ఊహకి అతడి పెదవుల మీద చవితి నాటి చంద్రుడిలా నీరస దరహాసం విరిసింది. చేయి తీయండి, ఎవరన్నా చూస్తే బాగోదు గునుస్తున్నట్లుగా అంటోంది నవవధువు. అందరూ నిద్రపోతున్నారులేదు, చూసినా కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుంటారులే అంటూ ఆమెనెక్కడెక్కడో తడుపుతున్నాడు. ఓరగా తెరిచిన కళ్ళని ఇక బలంగా మూసుకున్నాడు సౌరభ్. కళ్ళు మూసుకున్న అతని మనసు నిండా సుమ రూపం నర్తించసాగింది. తన మనసుకి సాంత్వన లభించాలంటే తమ పరిచయాల్ని కళ్ల ముందుకి తెచ్చుకుంటూ ఉంటాడు సౌరభ్. ఇప్పుడు అదే పని చేయసాగాడతను. మీరెందాక వెళుతున్నారండి? ఇందాకటి నుంచి బోర్ కొట్టి చస్తున్నా, ఏమన్నా మాట్లాడండి అంది మెరుపు తీగలా ఉన్న ఎదుటి సీట్లోని అమ్మాయి. ఆమె చొరవకు కలిగిన ఆశ్చర్యాన్ని కనిపించనీయకుండా, నేను అదే అవస్థలో ఉన్నాను, పలకరిస్తే మీ అమ్మాయిలు రౌడీ అన్న బిరుదు తగిలిస్తారని పలకరించే సాహసం చేయలేదు. వెళుతున్నది హైదరాబాద్కి. నా పేరు సౌరభ్, ఇంటర్వ్యూకి వెళుతున్నా. కొంపదీసి నన్నిప్పుడు మీరు రౌడీ పిల్లని అనుకోవడం లేదుగా? తమాషాగా కళ్ళు రెపరెపలాడిస్తూ అంది ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతూ. నవ్వితే మరీ బాగుంది పిల్ల అనుకున్నాడు సౌరభ్. మీ పేరేంటో తెలుసుకోవచ్చా అన్నాడు. వై నాట్? మీ పేరైనా సౌరభం వచ్చేది నా నుండే, ఐ మీన్ నా పేరు నుండే. నా పేరేంటో చెప్పుకోండిగా అంది నవ్వుతూ. అలా చనువుగా మాట్లాడుతున్న ఆ అమ్మాయి
ఓ చిన్ననాటి నేస్తంలాగా అనిపించింది అతనికి. కాస్త ఆలోచించి, పుష్పలతనా అడిగాడు. కొంచెం కరెక్టే గాని మరో పేరు గెస్ చేయండి అందామె. దాంతో ఉత్సాహం పుంజుకుని, కుసుమ అడిగాడు. ఆ అదే, కాస్త షార్ట్ చేస్తే సరి. మై నేమ్ ఈజ్ సుమ, పూర్తి పేరు సుమలత అంది. వెరీ నైస్ నేమ్ అన్నాడు సౌరభ్. నేను హైదరాబాద్కే ఇంటర్వ్యూకి వెళుతున్నా. మా ఇంట్లో వాళ్ళకి అది ఇష్టం లేదు. నా ప్రియనేస్తం ఇచ్చిన సలహా పాటించడం నాకు అలవాటు. అందుకే బయలుదేరాను. ఏ, మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు అడిగాడు. ఏముంది, పెళ్లి చేసి ఆడపిల్ల భారం దించుకోవాలన్న సగటు తల్లిదండ్రులు. అదిగాక మా చెల్లెలికి మేనరికం ఉంది. ఇద్దరికీ కలిపి చేసేస్తే ఖర్చులు కలిసొస్తాయన్న భావన అందామె. మరికనే ఓకే అనొచ్చుగా అన్నాడు బలవంతంగా. ముక్కు మొహం ఎరుగని మనిషిని పెళ్లి చేసుకుంటే ఎలాగా? మా వాళ్ళు ఇప్పటి తమ స్థితికి తగ్గట్టు ఏ గుమాస్తానో కట్టపెడతారు. నాకది ఇష్టం లేదు. సారీ, గుమాస్తాగిరిని తక్కువ చేసి మాట్లాడడం లేదు. నేను గమనిస్తున్న అనేక కుటుంబాల్లో డబ్బులేమితోనే రకరకాలుగా గొడవలు. అవి అవాయిడ్ చేయాలంటే ఆర్థిక పరిస్థితి బాగుండాలి. కనీసం ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయినా బాగుంటుంది. నేను ప్రైవేట్ ఎంబీఏ చేస్తున్నా. అది ఈ ఏడాది కంప్లీట్ అయితే మంచి జాబ్ రావచ్చని నా అభిప్రాయం. అలా 2 ఏళ్లైనా జాబ్ చేసి మంచి వరుణ్ణి సంపాదించాలని నా ఆశ. ఇదేం దురాశో అత్యాశో కాదుగా అంది. సౌరభ్కి ఆమె భావాలు ముచ్చట గొలిపాయి. తను అలాగే అనుకుంటున్నాడు కాబట్టి జీవితంలో స్థిరపడ్డాకే పెళ్ళన్నది తన అభిమతం. తన భావాలే ఆమె నోటి వెంట వచ్చాయి. అంతేకాదు, కళలు, రచన, వ్యాసంగాల పట్ల ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. ఇలా అభిరుచులు కలిసిన అమ్మాయి తన లైఫ్ పార్ట్నర్ అయితే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన మెదిరింది. ప్రపోజ్ చేస్తేనో అనుకుని కూడా లైఫ్లో సెటిల్ కానిదే పెళ్లి వద్దు అని తను అనుకున్నది ఆ అమ్మాయి చెప్పింది గుర్తొచ్చి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఏదో స్టేషన్లో చాలాసేపు ట్రైన్ ఆగింది. సుమ గబగబా రైలు దిగి వెళ్లి 2 భూమి వీక్లీలు కొని పట్టుకొచ్చింది. వాటిని ఆమె చేతిలో చూస్తూ, రెండెందుకు కొన్నారు ఆశ్చర్యంగా అడిగాడు సౌరభ్. మన పరిచయానికి గుర్తుగా మీకు ఒకటిద్దామని అంటూ ఆ వీక్లీ అందించింది. తనకంత మాత్రం తట్టనందుకు కించిత్తు నొచ్చుకున్నాడు సౌరభ్. ఆమె మ్యాగజైన్లో ఏదో వెతుకుతూ గబగబా పేజీలు తిరగేస్తూ ఉంటే, ఏం వెతుకుతున్నారు అని అడిగాడు. నా ఆర్టికల్ వచ్చిందో లేదో చూసుకుంటున్నా అంది మామూలుగా. ఏంటి, మీరు రచయిత్రి కూడానా? కాస్త ఆశ్చర్యంగా, మరికొంత ఆనందంగా అడిగాడు సౌరభ్. అంత పేరున్న రచయిత్రిని కాదులేండి. కొత్త రకం వంటలు, చిన్న చిన్న ఫీచర్స్, మినీ కథలు గట్రా రాస్తూ ఉంటానంతే అంది కొద్దిగా సిగ్గుపడుతూ. అవి మాత్రం అందరూ రాయగలరేంటి? నేనెవరికైనా లెటర్ రాయాలంటే ఎంత ప్రయాసపడేవాణ్ణో. ఇప్పుడైతే ఫోన్లు వచ్చేశాయి కాబట్టి ఆ బాధ తప్పింది అన్నాడతను. నాకు లెటర్స్ రాయడం చాలా ఇష్టం. మా ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడే అవకాశం ఉన్నా సరే లెటర్సే రాస్తూ ఉంటాను. ఈ ఫోన్లు మన లేఖా సాహిత్యాన్ని మింగేయడం నాకు మింగుడు పడని విషయం అంటే నమ్మండి అంది సుమ మ్యాగజైన్ తెరుస్తూ. చాలా మంచి అలవాటు, నేను అలవాటు చేసుకోవాలి అనుకున్నాడు సౌరభ్. ఏంటి, వీక్లీ అప్పుడే మూసేశారు? అన్నీ చదివారా అంది ఆశ్చర్యంగా. నచ్చిన సీరియల్స్, కథలు మాత్రమే చదువుతాను. మిగతా శీర్షికల్ని అంతగా చూడను అన్నాడతను. నేనైతే అన్నీ చదువుతూ ఉంటాను. కొన్ని కథల్లో ఇచ్చే పరిష్కారాలు, డాక్టర్ల సలహాలు, సైకాట్రిస్టు ఇచ్చే జవాబులు వేటిని వదలను. ఆ సమస్యలు ఎవరివైనా అందులో కొన్ని మనకి ఉంటాయి కదా. కొన్ని సమస్యలకు అలాంటి జవాబుల్ని చూసే నా సమస్యలకి పరిష్కారం వెతుక్కున్నానంటే నమ్మగలరా అంది సుమ. ఇంత చిన్న వయసులో ఏం సమస్యలబ్బా అన్నాడు సౌరభ్. అన్న వెంటనే బాధపడ్డాడు. తనకైతే తల్లి తండ్రి అన్నీ ఏ లోటు లేకుండా అమర్చారు. అందరికీ ఆ అవకాశం ఉండదుగా అనుకుంటూ డిగ్రీ కంప్లీట్ కాగానే కంప్యూటర్ కోర్స్ చేయాలి అనుకున్నాను. అదేమో మా ఆర్థిక పరిస్థితికి తగ్గట్లు లేదు. ఆ వారమే ఎవరిదో ఇలాంటి సమస్యకు కష్టమైనా ఇష్టమైనా వాటిని పొందాలంటే మరింత కష్టపడాలి. మనిషి ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించే ప్రయత్నం చేసి దాన్ని పొందాక కలిగే ఆనందం, తృప్తి అనుభవించి తీరాలి అని రాసింది. అది రాసింది చదివి పొద్దుటి పూట ట్యూషన్స్, పార్ట్ టైం చూసుకుని ఆ కోర్స్ని కంప్లీట్ చేశాను. దాంతో నాకు మంచి జాబ్ వచ్చింది గాని ఇంటికి చాలా దూరం. అందులో చేరాలా వద్దా అన్న సంశయం
మరో వీక్లీలోని సమస్య పరిష్కారం ద్వారా సరిచేసుకుని చేరాను. ఇప్పుడు దానికన్నా మంచి ఆఫర్ ఉన్న జాబ్. అందుకే లీవ్ పెట్టి ఇంటర్వ్యూకని బయలుదేరాను. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మా వాళ్ళని వదిలి దూరంగా ఉండాల్సి వస్తుందన్నదే బాధ అంది సుమ. మరి మీ వాళ్ళని వదిలి ఉండే కన్నా ఉన్న ఊళ్ళోని ఉద్యోగం చేస్తూ ఉండటమే బెటరేమో కదా అన్నాడు సౌరభ్. ఓ విధంగా ఆలోచిస్తే అదే కరెక్ట్. కానీ చెప్పాగా, మా ఇంటి ఆర్థిక పరిస్థితికి నేను మంచి జాబ్ చేయటం అవసరం. నా తర్వాతి చెల్లెళ్ళిద్దరినీ కాలేజీలో చేర్పించాల్సి ఉంది వచ్చే ఏడు. వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ కావాలంటే డబ్బుండాలి. మా నాన్నగారు వచ్చే ఏడాది రిటైర్ అయిపోతున్నారు. మేము మా వాళ్ళకి చాలా లేటుగా పుట్టడంతో ఈ సమస్య. నా తర్వాత బాబు కోసం చూస్తే కవల ఆడపిల్లలు పుట్టారు. దాంతో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారట. ఇదంతా తెలియని వాళ్లేమో 3 ఆడపిల్లల్ని ఈ రోజుల్లో కన్నారా అంటూ ముక్కును వేలేసుకుంటే నాకు చాలా కోపం వస్తుంది. మా వాళ్ళని ఎవరేమన్నా నాకు పట్టరాని కోపం వస్తుంది. అందుకే మేం ముగ్గురం మా పేరెంట్స్కి పేరు తెచ్చేలా ఉండాలి అనుకుంటున్నాం. రెప్పార్చకుండా చూస్తూ ఉండిపోయిన సౌరభ్ కళ్ల ముందు చేతి వెళ్ళని ఆడిస్తూ, ఓ మహాశయ, ఎక్కడికి వెళ్ళిపోయారు అడిగిందామె. టైంని వేస్ట్ చేయకుండా మీరు చేస్తున్న ప్రయత్నాలకి అబ్బురంగా ఉంది. మేమంతా టైంని ఎంతగా వేస్ట్ చేస్తున్నది గుర్తుకొస్తోంది అన్నాడతను సిన్సియర్గా. మా మాస్టర్ ఒకరు చెప్పేవాళ్ళు, బంగారంలోని ప్రతి కణానికి ఎంత విలువ ఉందో జీవితంలోని ప్రతి క్షణానికి అంతే విలువ ఉంది అందామె. ఆ మాటలు అతని హృదయంలో నిక్షిప్తమైపోయాయి. ఆమె బుక్ మీద రాసిన విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ ఎండీవర్స్ అన్న మాటలతో పాటు ఇంతలో గమ్యం దగ్గర పడుతూ ఉండడంతో ఒకరి అడ్రస్లు ఒకరిచ్చి పుచ్చుకుని బరువైన హృదయాలతో వేడుకలు చెప్పుకున్నారు. ఆ తర్వాత 2-3 వారాల పాటు జోరుగా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. ఈలోగా సౌరభ్ పూర్వీకులెప్పుడో వేసిన కేసు వీరికి అనుకూలంగా వచ్చి లక్షల ఆస్తి సౌరభ్ వాళ్ల సొంతమయ్యింది. దాంతో బిజినెస్ ప్రారంభించాడు సౌరభ్. ఆ హడావిడిలో ఉత్తరాల ఉధృతి కొంత తగ్గింది. ఆ తర్వాత సుమ నుండి లెటర్స్ పూర్తిగా ఆగిపోయాయి. జీవితంలో కాస్త స్థిరపడ్డానన్న భావం కలగ్గానే ఇక తాత్సారం చేయకుండా సుమకి తన ప్రపోజల్ గురించి రాశాడు. జవాబు రాలేదు. దాంతో ముఖాముఖి మాట్లాడాలని ఆమె అడ్రస్కి వెళ్ళాడు. వాళ్ళక్కడి నుంచి ఖాళీ చేశారని తెలిసి హతాశుడయ్యాడు. ఎంతగానో ఆమె జాడ కోసం ప్రయత్నించాడు. తన అడ్రస్ అయితే ఆమె దగ్గరుంది కదా, తనైనా రాయొచ్చు కదా అని బాధపడ్డాడు. ఆ రోజు తనకిచ్చిన పుస్తకం మీద సుమ రాసిన శుభాకాంక్షల వల్లే తన జీవితం మంచి మలుపు తిరిగిందన్న భావం అతని నరనరాల్లో నిండిపోయింది. ఎన్ని మంచి సంబంధాలొచ్చినా ఒక్కటి నచ్చేది కాదు. అతని మనసు ఏ రోజైతే చూశానో నిన్ను, ఆ రోజే నువ్వైపోయావా నేను అంటూ పాడుకునేది. కాని ఒకవేళ తనకి పెళ్ళైపోయిందేమో, అందుకే స్నేహానికి స్వస్తి చెప్పిందేమో అన్న ఆలోచన రాగానే మనసంతా బరువైపోయేది. కాని మనిషి ఎప్పుడు ఆశాజీవే అన్నది నిజం చేస్తూ ఎక్కడికి వెళ్ళినా అతని కళ్ళు సుమ ఎక్కడున్నా కనిపిస్తుందేమో అన్న ఆశతో వెతికేవి. మేఘమై నేనొచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను అన్నట్లుగా సుమతో పెళ్లి కాలేదన్న మాటే గాని అతని మనసుకి ఆమెతో పెళ్లైనట్లు, దాంపత్య జీవితంలో ఎన్నో మధురానుభవాలు పంచుకుంటున్నట్లుగానే అనిపించేది. తొలి చూపులోనే తన మనసునామె ఇంతగా దోచుకోవడం వింతగాను అనిపించేది. ఇదే వేరే వారి విషయంలో జరిగిందంటే తను నమ్మగలిగేవాడా అనుకునేవాడు. ట్రైన్ స్టేషన్ చేరడంతో ఈ లోకంలోకొచ్చాడు సౌరభ్. ట్రైన్ దిగి బస్సు, ఆ తర్వాత ఎద్దుల బండి పట్టుకుని మొత్తానికి ఎలాగైతేనే పెళ్లికి అరగంట ముందుగా చేరాడు. లేటుగా వచ్చినందుకు సౌరభ్ మీద అంతెత్తు ఎగిరినా వచ్చినందుకు ఆనందించాడు వివేక్. అమ్మాయి ఏం చదివింది, పేరేంటి, ఎలా ఉంటుంది ఆసక్తిగా అడిగాడు. డిగ్రీ చేసింది, పేరు రమో సుమో గాని మేము స్వప్న అని మారిస్తే అయిష్టంగానే ఒప్పుకుందట చెప్పాడు వివేక్. ఎదిగో ఫోటో అంటూ తన పర్స్ నుండి ఫోటో తీసిచ్చాడు. ఫోటోలోని అమ్మాయిని చూస్తూ ఉంటే ప్రపంచం తలక్రిందులవ్వటం అనేది అనుభవంలోకి వచ్చింది సౌరభ్కి. తన ఫీలింగ్స్ ని దాచుకోవడానికి అతడు చాలా ప్రయాసపడవలసి వచ్చింది. కారణం ఫోటోలో ఉన్నది సుమనే. అయితే ఆ భగవంతుడు వీళ్ళిద్దరికీ ముడిపెట్టి ఉన్నాడన్నమాట. అందుకేనేమో ఎంత వెతికినా సుమ తన కంటపడలేదు అనుకుంటూ, వివేక్, మొత్తానికి నీ స్వప్న సుందరి నీకు దొరికిందన్నమాట అన్నాడు నవ్వుతూ, ఫ్రెండ్ అదృష్టానికి అభినందిస్తూ. ఇంతలో కలకలం. వివేక్ తండ్రి రంగారావు రంకెలేస్తూ విడిది గదిలోకొచ్చి
ముష్టి 3 లక్షలు ఇస్తామన్నా ఒప్పుకోనన్నాను. ఇప్పుడు 2 ఇస్తారట, 6 నెలల తర్వాత 1 ఇస్తారట. ఇలా మాట తప్పే వాళ్లతో సంబంధం వద్దు. కట్నమే ఇవ్వలేని దరిద్రులు లాంఛనాలేమిస్తారు? పండుగ పబ్బానికి ఏం ముచ్చట తీరుస్తారు అన్నాడు తుమతుమలాడుతూ. తండ్రి దాష్టికం తెలిసిన వివేక్ ప్రాణపడిపోయాడు. సౌరభ్ నచ్చ చెప్పబోయినా రంగారావు అస్సలు వినిపించుకోలేదు. అతనికి వంతగా వివేక్ తల్లి శ్యామల మర్యాదలేవి సరిగ్గా లేవంటూ అంది. దాంతో అగ్నికి ఆజ్యం తోడైనట్లయింది. పెళ్లి కూతురి తల్లిదండ్రులు ఎంతగా ప్రాధేయపడుతున్నా రంగారావు మొండిగా భీష్మించు కూర్చున్నాడు. పల్లెటూళ్ళలోని ఇంటిని పెళ్లికనే అమ్మాం. అనుకోకుండా వాళ్ళ వారెవరో పోయారని తర్వాత డబ్బులిస్తామనంటే సరేనన్నాం. ఆ డబ్బు అందగానే తప్పకుండా ఇస్తాం బావగారు. ఆ అమ్మాయి పెళ్ళొద్దు అంటూ భీష్మించినా దాన్ని ఒప్పించి ఈ పెళ్లి కుదిర్చాం. ఇది కాస్త ఇలా ఆభాస అయిందంటే అది ఆ జన్మాంతం బ్రహ్మచారినిగా ఉండిపోయినా ఉంటుంది. ఇవి కాళ్ళనుకోండి అంటూ రంగారావు చేతులు పట్టుకుని బతిమాలుతూ అంటున్నా అతడిలో చలనం లేదు. ఇతడే ఇలా ఉంటే సుమ ఎలా ఉందో అనుకునేసరికి ఇక సౌరభ్ ఆగలేకపోయాడు. అంకుల్, అతని తరపున నేను చెక్ రాసిస్తాను, నన్నైతే నమ్ముతారుగా అన్నాడు ఆవేశంగా. రంగారావు కాస్త మెత్తపడ్డాడు. దాంతో తండ్రి మొండితనం తెలిసి పెళ్లి మీద ఆశ వదులుకున్న వివేక్ కళ్లల్లోకి జీవం వచ్చింది. సౌరభ్ ఆస్తిపాస్తులు తెలిసిన రంగారావు శాంతించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి అందరూ పెళ్లి పందిట్లోకి కదిలారు. 5 నిమిషాలన్నా కాకముందే మళ్లీ కలకలం. పెళ్లి కూతురు తనకి పెళ్లి వద్దంటోంది అని, ఆ కారణంగా ఇంకా ఇలాంటి డబ్బు మనుషులు వద్దు అంటోందని, పెళ్లి చేస్తే చస్తానని బెదిరిస్తోందని తెలియగానే వివేక్ తల సిగ్గుతో కుంగిపోయింది. ఇంతోటి సంబంధం రాకపోదు, పదరా, సిగ్గులేదు ఇంకా నిలబడ్డావు అంటూ రంగారావు రంకెలేసేసరికి తండ్రి చాటు బిడ్డైన వివేక్కి కదలక తప్పలేదు. క్షణాల్లో ఎక్కడి వారక్కడ జారుకున్నారు. విడిది ఖాళీ అయి బోసిగా మారిపోయింది. ఇక క్షణమైనా తాత్సారం చేయలేదు సౌరభ్. జారిపోబోయే అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు పరుగున వెళ్లి సుమని కలిశాడు. తన మనసు తెలియజేశాడు. అతన్ని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. 1 నిమిషం అంటూ లోపలికి వెళ్లి ఆ తర్వాత తన తల్లిదండ్రులతో మాట్లాడి తన అంగీకారం తెలిపింది. అదే ముహూర్తానికి సుమా సౌరభ్ల పెళ్లి రంగరంగ వైభవంగా జరిగింది. శోభనపు గదిని మరులు కొలిపేలా అలంకరించారు. సుమ రాక కోసం ఎదురు చూస్తున్న సౌరభ్కి క్షణమొక యుగంగా ఉంది. తెల్లటి చీరలో రాయంచలా కదిలిస్తున్న సుమని చూడగానే అతనిలో ఆనందం అన్నమవయింది. సిగ్గు తెరలలో కనులు దించుకుని తలను ఉంచుకుని బుగ్గ మీద పెళ్లి పొట్టు ముద్దులాడ అన్నట్లుగా ఉన్న సుమ తనతో బంగారపు తాళి కట్టించుకుని భార్యగా మారి తడబాటు పడుతూ మెల్లమెల్లగా వస్తూ ఉంటే ఆ సొగసుకి మరులుగున్న సౌరభ్లో గిరిగింతలు చెలరేగాయి. తలుపులు దగ్గరకు వేసి అమ్మలక్కలంతా కిలకిల్లాడుతూ వెళ్లిపోగానే గబాల్న బోల్ట్ పెట్టేసి సుమ దగ్గరకొచ్చి ఆమెను ప్రియమార కౌగిలించుకున్నాడు. అతని పరిష్వంగంలో నుండి జారి అతని కాళ్లకి నమస్కరించింది సుమ. ఏయ్, ఏంటి, పాతకాలపు ఆచారాలు నాకు నచ్చవు ఇలాంటివి అన్నాడు సౌరభ్ సుమని లేవదీస్తూ. ఈ పెళ్లే గనుక జరగకపోతే అమ్మా నన్నలిద్దరూ ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకునుండేవాళ్లు. వాళ్లకి పునర్జన్మనిచ్చిన భగవంతుడే మీరు. మీకు కృతజ్ఞతలు చెప్పుకొనియండి అంది సుమ. అయితే కేవలం కృతజ్ఞత వల్ల పెళ్లికి ఒప్పుకున్నావా? నా మీద ఇష్టంతో కాదా? కాస్త హర్ట్ అవుతూ అడిగాడతను. అలా కాదు, నాకు మీరంటే ఇష్టం కలిగినా మీ ఆస్తిపాస్తుల్ని చూసి ప్రేమించానని మీరనుకుంటారని చెప్పలేదు. మంచి స్నేహితుడు దొరికాడు అని మాత్రమే సంబరపడ్డాను. మరి నా ప్రపోజల్కి జవాబియ్యలేదే? నేనే ముందుగా నా ప్రేమ గురించి పెళ్లి గురించి చెప్పినప్పుడు అలాంటి భావం నీకు రాకూడదు కదా అన్నాడు. మేము ఇల్లు ఖాళీ చేయటం వల్ల మీ లెటర్ అడ్రస్లు మారి నా చేతికి అందేసరికి చాలా ఆలస్యమైంది. ఈ మధ్యకాలంలో మా నాన్నమ్మ నా పెళ్లి కోసం నా పెళ్లిని హడావిడిగా నిర్ణయించడం, పెళ్లి 2 రోజుల్లో జరుగుతుంది అనగా పెళ్లి కొడుకు తల్లి చనిపోవడంతో నాది ఐరన్ లెగ్ అంటూ పెళ్లిని క్యాన్సిల్ చేశారు వాళ్ళు. అది క్యాన్సిల్ అయ్యింది. మంచి ఉద్యోగం ఉన్న దురదృష్టపు జాతకురాలిని అంటూ వచ్చే సంబంధాలన్నీ తిరిగిపోతూ ఉండడంతో ముందు చెల్లెళ్ల పెళ్లిళ్ళు చేసేయమని చెప్పాను. కానీ నాన్నగారు అది సాంప్రదాయానికి విరుద్ధం అంటూ శక్తికి మించినదే అయినా వివేక్ వాళ్ళు అడిగిన కట్నానికి ఒప్పుకుని పెళ్లి చేయాలి అనుకున్నారు. మరేం దురదృష్టమో, మాకు అప్పు ఇస్తానన్న వ్యక్తికి ఏదో లాస్ వచ్చిందని డబ్బు ఇవ్వలేదు.
దాంతో ఈ సంబంధము తప్పిపోయింది. ఇంకా ఏదో చెప్పబోతున్న సుమ మాటలకు అడ్డొస్తూ, నేను అదృష్టవంతుణ్ణి కాబట్టి, నా ప్రేమ నిజమైనది కాబట్టి, నా చేత్తో నీకు తాళి కట్టాలని ఉంది కాబట్టి అవన్నీ జరిగాయి. ఇక గతాన్ని మర్చిపో. నా నిరీక్షణ ఫలించినందుకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నేను పెళ్లి చేసుకోనేమోనన్న బెంగతో అమ్మా నాన్నలు మంచం పట్టారు. నేను ఈ పెళ్లికి ఒప్పుకోగానే ఎంతో చిత్రంగా త్వరగా కోలుకున్నారు. అందుకు నీకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నాడు. వద్దొద్దు, ఇది కృతజ్ఞతలు చెప్పుకునే సమయం కాదు అంటూ ఆమె అతడి పెదవుల్ని మూసేసింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.